నమస్తే. ఏడుకోతురమ్మా మీరు? మేము లింగంపల్లి పోతున్నాం. ఫ్రీ బస్సేనా? ఫ్రీ బస్సే. దేనికోసం వచ్చిరమ్మా హైదరాబాద్? షాపింగ్కి వచ్చి. షాపింగ్ వచ్చిరా? ఎంత దూరం ఉంటుంది మీ ఊరు? దూరం అంటే కమ్కోలు దాటిపోవాలి. మేము జరవా దగ్గరికి. ఎంత టైం పడుతుంది? పడుతుంది 3 గంటలు పడుతుంది. ఫ్రీ బస్ మంచిగా అనిపిస్తుందా అమ్మ? మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. అంటే టికెట్లు ఇస్తురా? ఏం తీసుకొని ఇస్తారు? ఆధార్ కార్డు తీసుకొని ఇస్తాం. ఆధార్ కార్డు తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రీ ఇస్తారు. ఎంతమంది వచ్చిరమ్మా మీరు? మేము ఇద్దరం వచ్చి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అయితే పెట్టిండు ఫస్ట్ టైము. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇంకా చాలా ఇట్లా తీసుకొచ్చిండు. గ్యాసు చెప్పండి మీరు. టైంకు బస్సులు అందుతలేవు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి. అంటే తక్కువ బస్సులు ఉన్నాయి కదా. అంటే మేము రోజు రాం కదన్న. మినిమం గంట పడుతుండొచ్చు, అర్ధగంట. మేము ఈ రోజే ఫస్ట్ వచ్చినాం అన్న. మేము బండి పైన వస్తాము, లోకల్లో తిరుగుతాం కదా. ఇంత దూరం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం. మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇక ఫ్రీ బస్ అయింది, ఇదే మంచిగా అనిపిస్తుంది. ఏది ఇంకా రానేలేదు, వస్తుంది అన్నారు, రానేలేదు. ఏడొచ్చింది గ్యాస్? ఇంకా ఏం లేరు. ఇస్తాం అంటున్నారు. ఏడొచ్చింది మాకు? ఇంకా మాకు ఇయ్యలేరు, మా దిక్కు ఇయ్యలేరు మాకు. గ్యాస్ లేదు, ఇంటికి పింఛన్లు అన్నారు, పింఛన్లు లేవు, గ్యాసులు లేవు, వేయలేవు. ఇంకా కరెంట్ ఒకటి చక్కగా చేసిండు అంతే. ఆ కరెంట్ కూడా ఎక్కువ వాళ్ళకు బిల్లు కట్టిస్తుండు. ఇక ఎవరు బ్యాగ్ ఉన్నారో ఎక్కడిని అందరు బాగా చేస్తున్నారు. అందరు మమ్మల్ని ముంచండి. మరి ఏం చేస్తున్నారో ఇంకేం చెప్పదండి. ఇంకా ఏం చెప్తుంది? నేను చెప్తున్నాం కదా, చేస్తున్నాడు అంటున్నా కదా. గ్యాస్ ఇస్తానన్నాడు, ఇంకే లేదు, ఎప్పుడు ఇస్తారో అంటున్నా. ఇంకా రాలేము మా దిక్కు అన్న. ఇక్కడ వచ్చినాం కదా, మా దిక్కు జరవా సైడ్ రాలేదు. ఇంకా జరవా సైడ్ రాలేదు.